తమిళనాట విజయ్ ప్రభంజనానికి తొలి కారణం దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో వచ్చిన తీవ్ర విసుగు. 1967 నుంచి డీఎంకే లేదా అన్నా డీఎంకే మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలతో విసిగిపోయిన సగటు తమిళ ఓటరు ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో విజయకాంత్, కమల్ హాసన్ లాంటి వారు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. కానీ సరైన సమయంలో బలమైన క్యాడర్తో ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ను తమిళ ప్రజలు ఆ ప్రత్యామ్నాయంగా అక్కున చేర్చుకున్నారు. డీఎంకేపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత టీవీకేకి భారీగా కలిసొచ్చింది. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన వెంటనే తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయటం విజయ్ గ్రాఫ్ ను అమాంతం పెంచింది. ప్రజల కోసమే నా జీవితం అని ఆయన తీసుకున్న నిర్ణయం విజయ్ పై ఓటర్లకు అపారమైన నమ్మకాన్ని కలిగించింది. గతంలో చాలా మంది నటులు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేశారు. కానీ విజయ్ తీసుకున్న ఈ త్యాగపూరిత నిర్ణయం ఎంజీఆర్ తర్వాత మళ్లీ ఆ స్థాయి నాయకుణ్ణి ఆయనలో చూసుకునేలా చేసింది. ఇది క్షేత్రస్థాయిలో ఓటర్ల కనెక్టివిటీకి బాగా ఉపయోగపడింది.